అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పి చంద్రశేఖర్ ఆజాద్ గారు రచించినటువంటి తెలిమబ్బుల ఛాయ 3వ భాగం. అమ్మా అమ్మా, వెంకటపతి గారింట్లో చెట్టు చచ్చిపోయిందంట. నీకెవరు చెప్పారా? మా బడి పిల్లలు ఎర్రపంచె కట్టుకునే రంగనాథం గారు చేతబడి చేశారంట కదా. అప్పటిదాకా చేస్తున్న పనిని ఆపి రాజును దగ్గరకు తీసుకుంది. కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎందుకో హృదయానికి గట్టిగా హత్తుకుంది. తన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అమ్మ ఎందుకు ఇలా చేసిందో రాజుకు అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత చెప్పింది. అలాంటి విషయాలు మనం పట్టించుకోకూడదు. జనం రకరకాల కబుర్లు చెప్పుకుంటారు. వాటిలో ఏవి నిజాలో ఏవి కావో మనకు తెలియదు. మనం నిజాలు తెలుసుకోకుండా వేటిని నమ్మకూడదు అంది సుభద్ర. తల ఊపాడు. అంతలోనే అనుమానం వచ్చింది. రంగనాథం గారు పిలిస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళొచ్చా? సుభద్ర వెంటనే జవాబు చెప్పలేకపోయింది. చెప్పమ్మా అన్నాడు. వెళ్ళు నాన్న, నువ్వేం భయపడాల్సిన పని లేదు అంది సుభద్ర. ఇక రాజు చారీ మాస్టర్ ఇంటికి బయలుదేరుతుంటే సుభద్ర అడిగింది, బుడ్డిలో కిరసనాయలుందా రాజు? ఉందమ్మా, రేపొకసారి తీసుకునిరా, శుభ్రం చేసిస్తాను, మసిపట్టిందేమో అంది. తలూపి బయలుదేరాడు. చారీ మాస్టర్ ఇంట్లోనే చిన్న చిన్న లాంతర్లు బుడ్లు ఉంచుకుంటారు. పెద్ద తరగతుల వారికి మాత్రం చారీ మాస్టర్ అప్పుడప్పుడు పాఠాలు చెప్తూ ఉంటారు. మిగతా సమయంలో చదువుకోవటమే. ఆయన మాత్రం లోపలికి వెళ్ళి పంతులమ్మగారితో కబుర్లు చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు లోపల నుంచి చదువుతున్నారంట్రా అని అరుస్తారు. అప్పుడు ఒక్కసారిగా అందరూ బిగ్గరగా చదువుతారు. ఎవరెవరేం చదువుతున్నారో అర్థం కాదు. జలపాతపు హోరులా ఉంటుంది. మెల్లగా నిశ్శబ్దం ఆవరించుకుంటుంది. ఒకటో రెండో కంఠాలు మాత్రం వినిపిస్తూ ఉంటాయి. సూర్యనారాయణ మెల్లగా కబుర్లలోకి దిగిపోతాడు. రాజును ఎప్పుడూ తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. ఒరే వేణు, రంగనాథం గురించి నాకు సంగతి తెలిసింది అన్నాడు మెల్లగా. ఆ మాట రాజుకు వినిపించింది. అతను కూడా చెవులు రిక్కించాడు. ఏంట్రా అది? అమావాస్య రోజు అర్ధరాత్రి ఊరంతా బట్టలు లేకుండా తిరుగుతాడంట. నిజంగానా? అవును. ఆ టైంలో ఎవరన్నా ఎదురుపడ్డా తలదించుకెళ్ళిపోవాలి. కళ్ళల్లోకి చూశారో రక్తం కక్కుని చచ్చిపోవటమే. అమ్మో, అమావాస్య రోజు మనం ప్రైవేట్కు రావద్దు అన్నాడు వేణు భయంగా. రాజు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నాడు. రావచ్చురా, మనం పెందలకాడే ఇంటికి వెళ్ళిపోతాం కదా. రంగనాథం సరిగ్గా 12 గంటలకు ఇంటి తలుపు తెరుచుకుని బయటకు వస్తాడు. అన్ని గొంతులు తిరిగి డొంక రోడ్డు దాటి శ్మశానానికి వెళ్తాడు. ఎందుకురా అంటే, అట్లా చేస్తే ఆయనకు మంత్రాలు వస్తాయంట. మంత్రాలు వస్తే ఏం చేస్తాడో తెలుసుగా అన్నాడు సూర్యనారాయణ. అది కాదురా, మంత్రాలు వస్తే అందరికీ మంచి చేయొచ్చు కదా. ముఖ్యంగా మన పిల్లలందరినీ పిలిచి ఏం కావాలంటే అది తెప్పించవచ్చు. ఇలా చెట్లను చంపటం ఎందుకు అన్నాడు వేణు. సూర్యనారాయణ ఏం చెప్తాడా అని రాజు ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. ఎవడ్రా కబుర్లు మొదలుపెట్టింది? నేను వచ్చానంటే ఒక్కొక్కడిని అని అరిచాడు చారీ మాస్టారు. తిరిగి అన్ని గొంతులు ఒక్కసారిగా. రాజు కూడా చదవటం మొదలెట్టాడు. ట్యూషన్ అయిపోయింది. పిల్లలందరూ ఇంటికి బయలుదేరారు. రంగనాథం ఇంటి దగ్గరికి రాగానే రాజు అప్రయత్నంగానే అరుగుకి చూశాడు. అక్కడ రంగనాథం లేడు. ఎందుకురా అటు చూస్తావు? సూర్యనారాయణ కసిరాడు. రాజు మాట్లాడలేదు. ఇంటి దగ్గర దింపి అతను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సుభద్ర ఎందుకో ఉలిక్కిపడి లేచింది. మెలకు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. పక్కకు చూస్తే రాజు పలవరిస్తున్నాడు. రాజు మాట్లాడలేదు. ఇంటి దగ్గర దింపేసి అతను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సుభద్ర ఎందుకో ఉలిక్కిపడి లేచింది. మెలకు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. పక్కకు చూస్తే రాజు పలవరిస్తున్నాడు. కొంచెంసేపు అలాగే చూస్తూ కూర్చుంది. రాజుకు అప్పుడప్పుడు రంగనాథం కనిపిస్తున్నాడు. అతన్ని చూసినప్పుడు చిరునవ్వుతో పలకరిస్తాడు. వేసవికాలం సెలవులు వచ్చేసాయి. బడి లేదు, ట్యూషన్ లేదు. ఆడుకోవటమే ఆడుకోవటం. అప్పుడే మొదటిసారి రాజు ఊరిని చూడటం ఆరంభించాడు. ఇక ఊరి మొగలో అమ్మవారి గుడి. ఆ గుడిలో ఎత్తైన ఆర్లమ్మ అనే దేవతా విగ్రహం. నాలుక మీద బీజాక్షరాలు రాశాక కాళిదాసు స్తోత్రంలోని భయద సౌందర్యంతో ప్రత్యక్షమవుతుంది ఆర్లమ్మ. ఆ గుడికి తలుపులు లేవు. మేక పెంటికలతో, గబ్బిలాల వాసనతో అత్యంత దుర్భరంగా దీనంగా కనిపిస్తూ ఉంటుంది.
ఆ గుడి దాటి మరికొంత దూరం ముందుకెళ్తే చిక్కటి టీ రంగు నీళ్లతో ఊరి చెరువు దర్శనమిస్తుంది. ఆ చెరువుకు పడమటగట్టు మీద విశాలంగా విస్తరించిన రావి చెట్టు, దాని కింద చిన్న ఆంజనేయ స్వామి గుడి. ఆ చెట్టే ఆ ఊరికి రచ్చబండ. ఆ నీళ్లనే ఆ ఊరంతా వాడుకోవటం. కోడి కోయటానికి ముందే ఆ ఊరి యువకులు చెరువు నీటిని గోళాల్లో నింపి పొలాలకు వెళతారు. నీళ్లు మోస్తున్నప్పుడు ఆ కావడి బద్దల నుంచి వచ్చే వింత శబ్దానికి కోళ్ళు నిద్రలేచి ఊరిని మేల్కొల్పుతాయా అన్నట్టుండేది. తెలతెలవారుతూ ఉండగా పడుచు పిల్లలు చెరువు గట్ల మీద ఇత్తడి బిందెల్ని ఇసుక చింతపండులతో తోమి కడిగి చెరువుకి ఉత్తరంగా ఉన్న కోనేటికి చేరుకునేవారు. మూడు వైపులా పచ్చని పొలాలతో అమృత సరస్సులా ఉండే ఆ కోనేటిని ఎంతో పవిత్రంగా చూసుకునేవారు. ఊరంతటికీ అదే తాగునీరు. బిందెల్ని ఒకసారి తొలిపి నీళ్లు నింపుకొని పోతుంటే సూర్యుడు ఆ బిందెల్లో తనను తాను దర్శించుకునేవాడు. ఇళ్ల ముందు ముగ్గుల్ని చూసుకుంటూ నడకలు సాగించే జనం. చెరువు ఎదురుగా రామాలయం కుడివైపు 2 కుటుంబాలు వడ్రంగి పని చేసుకుంటూ, ఒక మోతుబరి రైతు ఇల్లు, ఎడమ పక్కన 2 కుమ్మరి కుటుంబాలు. గుడి వెనకాల కాస్త ఎడంగా బడి. ఆ రోజు సాయంకాలం 5 గంటలు. రాజు పరుగున రామాలయం చేరుకున్నాడు. అక్కడ కొంచెంసేపు కూర్చుని చెరువు దగ్గరికి వెళ్ళాడు. విశాలమైన రావి చెట్టును చూస్తుంటే ఏదో సంచలనం. మనసు నిండా పిచ్చుకలు గూడు కట్టడానికి మోసుకొచ్చే పుల్లల్లాగా, పుడకల్లా, పీచుల్లా మాటలు గుసగుసలాడుతున్నాయి. అస్పష్ట రూపాలకు, భావాలకు రూపమిచ్చే మాటలు ఓ క్రమంలోనో చిందరబందరగానో బయటపడటానికి చేసే ప్రయత్నంలోని రహస్యం అర్థమైతే లోకమంతా కవులతో నిండిపోయేదేమో. ఆ రహస్యాన్ని శోధించే తీరిక, అభిరుచి ఉండటమే కవుల ఆవిర్భావానికి కారణం అయి ఉంటుంది. వెనకాల ఏదో అలికిడి. మెల్లగా తల తిప్పితే రంగనాథం. భయం, ఆనందం, ఇంకేదో భావం. ఇద్దరూ ఒకరికేసి మరొకరు చూసుకుంటున్నారు. నిశ్శబ్దాన్ని చీల్చి, నీ పేరేమిటి అన్నాడతను. రాజు, సోమరాజు అన్నాడు భయంగా. రామాలయం దగ్గరికి వెళ్దాం, వస్తావా? సూర్యనారాయణ గుర్తొచ్చాడు. వెళ్ళాలా వద్దా? వెళితే చేతబడి చేస్తాడా? రంగనాథం రాజుకేసి కొద్దిసేపు చూశాడు. జవాబు రాదనుకున్నాడేమో. వెనక్కి తిరిగాడు. ఎర్రటి పంచెలాగా విశ్వం కనిపిస్తున్నట్టుంది. 2 చేతులు తనను ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది. రాజు ఏదో లోకంలో ఉన్నవాడిలాగా రంగనాథం వెనకే నడిచాడు. రామాలయం దగ్గరికి వెళ్ళాక రంగనాథం వెనక్కి తిరిగాడు. రాజును చూడగానే అతని కళ్ళు మెరిశాయి. రా, కూర్చో అన్నాడు. రాజు మాట్లాడకుండా వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చున్నాడు. ఎప్పట్లాగే 2 వేళ్లతో నాసికను పట్టుకుని చూపుడు వేలుని నుదుటి మీద ఉంచుకుని కొంతసేపు ఆలోచించాడు. తర్వాత రాజు ముఖంలోకి చూశాడు. చెప్పరా, ఏంటి విశేషాలు? ఏమీ లేవు. భయంగా రాజు. నా దగ్గరికి రావటానికి భయపడ్డావా? సూటిగా అడిగాడు. అవునన్నట్టుగా తల ఊపాడు. నువ్వు నాకు నచ్చావురా అని ముందు కొంగి, ఈ ఊరు అంగీకరించకపోయినా నేను మనిషినే అన్నాడు రంగనాథం. ఇక పిలిచారా అంటూ వచ్చింది శారద. ఆలోచన తెగింది. శారద కేసి చూస్తూ చెప్పాడు శైలేంద్ర. ఏమో, ఇప్పటిదాకా రంగనాథం నా కళ్ళ ముందున్నారు. ఆయనతో మాట్లాడుతూ ఉండగా నువ్వు నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చావు. ఏం మాట్లాడుతున్నారు? ఏది, ఇప్పుడేగా మా తొలి కలయిక జరిగింది అన్నాడు నవ్వుతూ. సరే, ఇంకా మీరు లేచి వచ్చి పిలిచేదాకా మీ దగ్గరికి రాను అని శారద వెళ్ళిపోయింది. శైలేంద్ర తిరిగి బాల్యంలోకి వెళ్ళటానికి నిచ్చెన అధిరోహిస్తున్నాడు. అది ఆకాశంలోకి వ్యాపించి ఉంది. మబ్బుల నుంచి అది పాలపుంత దాకా ఉందనిపిస్తోంది. మబ్బులు, పిల్లలు ఒక్కటే. అందుకే పిల్లలకి మబ్బుల్ని అందుకోవాలనే తాపత్రయం. నిచ్చెన అంతమవుతున్న చోట రంగనాథం చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. రా, ఈ ప్రపంచానికి దూరంగా పారిపోదాం. ఈ మనుషులంతా బతుకులో కూరుకుపోయారు. జీవితం వారికి ఒక పెద్ద ఊబి. అందుకే దాంట్లోకి దిగిన దగ్గర నుంచి బయటికి రావాలని వెర్రి ప్రయత్నం. ఒక్కరన్నా బయటపడతారో లేదో నాకు తెలియదు. పుట్టుక నుంచి చిట్ట చివరి మునక దాకా పెనుగులాటే జీవితం. కొందరి పెనుగులాట త్వరగా ముగుస్తుంది, ఇంకొందరిది దీర్ఘకాలం కొనసాగుతుంది. రాజు వింటున్నాడు. మనుషులు చాలా చిత్రమైన వారు. వారికి నమ్మకాలు ఎక్కువ, భయాలు ఎక్కువ. దేనిని తరిచి చూడరు, చూసే ఓపిక ఉండదు. మంచి చెడు అందుకే పరీక్షలకు లోను కాకుండానే ప్రచారం అవుతాయి. అయినా మనుషులు దేనికి భయపడతారో తెలుసా?
రాజు రంగనాథం కేసు చూస్తున్నాడు. డబ్బుకి అధికారానికి, డబ్బున్న చోట అధికారం ఉంటుంది, అధికారం ఉన్న చోటకి డబ్బు వస్తుంది. నాకే కనుక డబ్బు పొలమే లేకుంటే ఈ ఊరు నన్నెప్పుడో తరిమేసేది, లేకుంటే ఈ భూమి మీద నా గుర్తులు లేకుండా చేసేది. గుర్తుంచుకో, ఇప్పుడే కాదు రానున్న రోజులు కూడా ఈ డబ్బు చుట్టూ పరిభ్రమిస్తాయి. రాజు తల ఊపుతున్నాడు. అరే, మనిషి అయిన వాడు ఎవడైనా సరే చెట్లను కానీ మనుషులను కానీ చంపలేడు. అయినా ఈ పిచ్చి ప్రజలకు వాస్తవాలతో పని లేదు. చేతబడి అనేది బతుకు తెరువు. ఇప్పటికీ ఎన్నెన్ని యుద్ధాల్లో ఎందరెందరు మనుషులు చనిపోలేదు. చెట్టుకు గొడ్డలి చేతబడి. మనిషికి అలవాట్లు, ఆహారం, వయస్సు రోగాల్ని తెస్తాయి. ఓ చిన్ని బంగారపు వస్తువు కోసం ప్రాణాలు తీసే కషాయవాడికి చేతబడితో పని లేదు. అందుకే దేన్ని శోధించకుండా అభిప్రాయాలకు రాకూడదు. ప్రతి ప్రచారం వెనక ఒక కారణం ఉంటుంది. రాజు తలూపుతూనే ఉన్నాడు. ఆయన మాటల్లో అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. రంగనాథం రాజు ముందు తనను తాను విశ్లేషించుకున్నాడో, దుఃఖించాడో, ఈ ప్రపంచం మీద ఆగ్రహం వెలిబుచ్చాడో తెలియదు. ప్రపంచమంతా రంగనాథానికి భయపడ్డప్పుడు రాజు మాత్రమే అతనికి దగ్గరగా వెళ్ళగలిగాడు. ప్రపంచాన్ని అతను వణికించాడు. రాజును మాత్రమే దగ్గరకు తీసుకున్నాడు. అపారమైన దయను ప్రసాదించాడు. అందుకు కారణం ఏదో చప్పుడు. శైలేంద్ర ఈ లోకంలో పడ్డాడు. అతని పెదవుల మీద చిరు దరహాసం. కాలం అంటే ఒక తీయని కళ. కాలం అంటే ఒక తీరని కోరిక. కాలం అంటే ఒక మాయని గాయం. ఇక ఏమండి, మీకే ఫోన్ అంది శారద. ఎవరు తెలియదు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. శైలేంద్ర వెళ్ళి ఫోన్ అందుకున్నాడు. ఎస్ అన్నాడు. శైలేంద్రాజీ, దేవేంద్రనాథ్. ఓ మీరా, లెటర్ అందిందా? శారద శైలేంద్రను వింతగా చూస్తోంది. దేవేంద్రనాథ్ మాట్లాడుతున్నాడు. శైలేంద్ర మొహంలో ఆనందం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ తెలుగూస్ అని ఫోన్ పెట్టేశాడు. ఏమిటండి, దేవేంద్ర గారు బయలుదేరుతున్నారు, 2 రోజుల్లో వచ్చేస్తారు. అలాగా అంది ఆనందంగా. రాజేశ్వరి ఇంకా ఎన్ని రోజులకు వస్తుంది అన్నాడు శైలేంద్ర. మొన్నేగా వెళ్ళింది, 4 రోజులైనా ఉండనివ్వరా అంది. శైలేంద్ర ఇంకేం మాట్లాడకుండా తన గదికి వెళ్ళాడు. జ్ఞాపకాల పేటిక తెరుచుకుంది. ఇక సింగయ్య నడిచొస్తూ ఆడుకుంటున్న రాజును చూశాడు. వెనక్గా వెళ్ళి అమాంతం లేపి భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు. రాజుగారు, మా ఇంటికి వెళ్తున్నాం అన్నాడు. అతని భుజం మీద కూర్చుంటే ఏనుగు అంబారీ ఎక్కినంత ఆనందం కలుగుతోంది. అతని నల్లటి కండల మీద మెరిసే చెమట చుక్కల మీద 100 పుట్ల ధాన్యం కనిపిస్తోంది. అతని భుజాల మీద మోస్తున్నది రాజునే అయినా హెర్క్యులస్ భూమిని మోస్తున్నట్టుంది. అతను మోస్తున్నది కవిత్వాన్ని, అతను మోస్తున్నది బాల్యాన్ని, అతను మోస్తున్నది ఈ సృష్టిలోని చిన్న నలుసుని. అమ్మా, ఎవరొచ్చారో చూడు. సింగయ్య తల్లి సంబరంగా బయటకొచ్చి అడ్డడ్డడ్డే అంటూ సింగయ్య కిందగా దించగానే, ఈ దొరెక్కడ కనిపించాడు నీకు అంటున్నప్పుడు ఆ కళ్ళ నిండా ఎన్ని దయా పారావతాలు. దొరగారు ఒక్కడే ఆడుకుంటున్నాడు, అందుకే తీసుకొచ్చాను, బోపెట్టు అన్నాడు సింగయ్య. బుల్లి దొరకి మన ఇంట్లో తిండి సహిస్తుందా? అయినా మన కంచాల్లో దొర తిన్నారని తెలిస్తే బాగుంటుందా? సింగయ్య నవ్వాడు. జొన్న సంకటికి ముంజికాయలకి కులమేమిటే అమ్మా? కంచాలు, భూములు, కొండలు, కళ్ళు అందరికీ అన్నాడు. రాజు చూస్తున్నాడు. మట్టి మూకుళ్ళలోనే జొన్న సంకటి కలిపి ఆమె తినిపిస్తూ ఉంటే యశోదలా ఉంది. రాజు నోరు తెరుస్తున్నప్పుడల్లా ఒక ఆశ్చర్యం ఆమెలో. వరన్నం కావాలా? లేదు దొరా అంది బుగ్గలు పుచ్చుకుని. రాజుగారు, జొన్న సంకటి బాగుందా అడిగాడు సింగయ్య. తల ఊపాడు రాజు. ఎప్పుడూ సుభద్రమ్మ వండి పెట్టిందే కాదయ్యా, మా జొన్న రొట్టె సంకటి కూడా తిను. రేపు నీకు తాటి చెట్టు పాకటం నేర్పిస్తాను, నాతో వస్తావా? నీకంటే చెట్లు ఎక్కడం తప్పదు, బాబుకెందుకురా అంది సింగయ్య తల్లి. అదేమిటే, చెట్టు ఎక్కడం తెలియకపోతే మనిషి ఎట్టా అవుతాడు, మగాడెట్టా అవుతాడు? ఒరే, నీదంతా ఇతండవాదంరా. కుర్రాడు జారి పడిపోతే ఆ సుభద్రమ్మ ఎంత గిలగిలలాడిపోద్దో నీకు తెలవదా? అమ్మో, అపశకునం మాటలొద్దు. చెట్టుకి ఎగబాకనోడు చెట్టును తాకకూడదు అన్నాడు. రాజు చెట్లను తేరిపారా చూసింది అప్పుడే. చెట్టు ఎక్కడం చేతగాని వాడు మగవాడో కాదో గాని ఆడవాళ్ళు చెట్లెక్కడం చూసింది అప్పుడే.
చింత చెట్టు కొమ్మల మీద నిలబడి లంగాలను బొడ్డు దగ్గర దోపి వాటి నిండా చిగురును నింపి కిందకు దిగొచ్చి కుప్పగా పోస్తే రంగుల రహస్యాలు తెలిసింది అప్పుడే. ఆ చిగురుని మునిపంటతో కొరికినప్పుడు ఊరిన లాలాజలం లేత చివుళ్ల కోసం ఆరాటపడే కోయిలల్ని గుర్తుకు తెచ్చింది కూడా అప్పుడే. మందలు మందలుగా పరుగులు తీసే మేకల గుంపుకు ఆకులు దొరికినప్పుడు మునిపంటితో కొరుకుతూ శరీరాన్ని కుదిపే దృశ్యాలను కళ్ళ ముందుకు తెచ్చింది కూడా అప్పుడే. మనిషి మేక, మనిషి చెట్టు, మనిషి కోయిల, మనిషి కోనేరు తరిచి చూస్తే మానవుడు ప్రకృతిలోని ప్రతి వస్తువు నుంచి ఎంతో కొంత దొంగిలించాడు. అందుకే మనిషి అంటే జంతువు, మనిషి అంటే పిట్ట, మనిషి అంటే ప్రకృతి. అందుకే మబ్బులు పరిచిన మంచం మీద వెన్నెలతో విసురుకుని సేద తీర్చుకుంటాను. ఉదయం నాకు నమస్కరించి సూర్యుడు నా కావ్యం గానం చేసుకుంటూ పోతాడు. దొరా వెళ్దాంరా, హెర్క్యులెస్ పిలుస్తున్నాడు. అప్పుడు రాజు చెరువు ఒడ్డు నిలబడి నీటిలో మునకలు వేస్తున్నాడు. రా అరుస్తున్నాడు సింగయ్య. తల అడ్డంగా ఊపుతూ మరలా నీటిలో మునిగాడు. వస్తావా రావా అంటూ చిన్న మట్టి పెడ్డ అందుకున్నాడు. ఆ ఆట పూర్తి కాలేదు. తిరిగి మునక వేయటానికి వంగుతున్నప్పుడు తగిలింది కంటి మీద. ఒక్కసారిగా అంధకారం, లోకమంతా చీకటైన క్షణం. అడుగుల చప్పుడు మాత్రమే వినిపిస్తున్నప్పుడు అమ్మా అనే ఆర్తనాదం. సింగయ్య పరుగు పరుగున వచ్చి కంటి దగ్గర దుమ్ము దులుపుతుంటే అమ్మా అమ్మా అని ఏడుపు. ఏమైంది దొరా? కనిపించటం లేదు. నీళ్లతో కడుగుదాం, కనిపిస్తుంది. ఎన్నిసార్లు కడిగినా ఎరుపు తగ్గదు. లోకమంతా బూజు బూజుగా సరికొత్త రూపంలో. సుభద్రమ్మకు చెప్పవుగా బతిమాలుతూ సింగయ్య. చెప్పను అన్నాడు రాజు. ఇంటికెళ్ళాక ఏమైంది నానా అంటూ దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకుని కంటి కొసల నుంచి కారుతున్న వర్షాన్ని భుజం మీద ఇంకిస్తూ సుభద్రమ్మ, కన్నా మనిషికి కన్నే ప్రధానం. చూపు కోల్పోయిన వారికి ఈ ప్రపంచపు అందాలు తెలియవు. అందం తెలియని వాడికి సృష్టి మాధుర్యం తెలియదు. సృష్టి మాధుర్యం తెలియని వాడికి విధ్వంసం తప్ప ఇంకొక ఆలోచన రాదు అని చెప్తూ ఉంటే ఆ రాత్రి కనులు మూతపడినప్పుడు ఇంకా నాది పాక్షిక దృష్టేనా, ఈ కన్ను ఇంకా తెరుచుకోబోదు కాబోలు అనుకున్నాడు. ఎంత దుఃఖం! ఒక్కసారిగా వెలుగు. భరించలేక చేయి అడ్డం పెట్టుకున్నాడు శైలేంద్ర. అప్పుడే రాత్రి అయింది. కాలం ఆగుతుందా? అలనాటి ఆ మట్టి పెడ్డ స్పర్శకే కంటి పాప చలనాన్ని కోల్పోయింది. వెలుగును భరించలేదు. అయినా సరే సింగయ్య మీద కోపం రాదు. అతను కావాలని చేసింది కాదు. అయినా సరే దృష్టి ఎంత మహత్తరమైందో తెలియజెప్పాడు. నేత్రాలు ఉన్నంతలోనే చాలదు, నేత్రాలు కావాలి. నేత్రాలు ఈ ప్రపంచాన్ని కనురెప్పల కింద పదిలపరుచుకోవాలి. నీకు వెలుగంటే ఎందుకు భయం? ఒకటే సమాధానం. ఆనాటి ఎర్రబడ్డ కన్ను నన్ను కాంతికి దూరం చేసింది. నీలి కెరటాల మీదుగా ఋషి మండలాలు దాటుకుంటూ నా 7వ అడుగు భూమండలం మీద మోపాను. అతని మొద్దు స్పర్శకు నేను చెట్టుకి దూరమయ్యాను. చెట్టెక్కాలంటే భయం. అందుకే చెట్లను చూస్తే నీడను కోరుకుంటాను. వాటి కొమ్మల మధ్య విశ్రమించాలనే కోరికను నాలోని నిక్షిప్తం చేసుకుని చెట్ల మీద పాకే చీమల్ని కీటకాల్ని చూస్తూ ఆ చెట్ల కొమ్మలకు వేలాడే తేనె తుట్లను ఆస్వాదించడంలోని మధువుని గ్రోలుతూ చెట్ల మీద పిట్టలయ్యే పసివాళ్లను చూసి మీ ఆనందాలన్నీ నా ఆనందాలు అనుకుంటాను. ఇక వెన్నెల రాత్రి డాబా మీదకెళ్ళాడు శైలేంద్ర. ఎందుకో సూర్యుడు గుర్తుకొచ్చాడు. మబ్బులు పరుపు మీద సూర్యుడా, ఒక్క క్షణం నడుం వాల్చు. చెట్ల కొమ్మల్లో గాలి, కాసేపు విశ్రాంతి తీసుకో. గాలిని జోకొడుతూ తరులారా ఒక కునుకు తీయండి. తరుల తలలకు పరిమళాలు పూస్తూ మొగ్గలు అప్పుడే విచ్చుకోకండి. పసిడి కిరణాల పండు వెలుగుతో మన మిత్రుడు నా కోసం తరలివస్తున్నాడు. దేవేంద్రనాథ్ ఉదయం కల్లా ఈ ఇంటిలో ఉంటాడు. ఎక్కడి వంగదేశం, ఎక్కడి పట్టెంపాలెం. సోమరాజు, శైలేంద్ర కవిత్వం, అనువాదం చూడటానికి రావటం. ఏమిటిదంతా? నిజమేనా? ఇది ఇలా జరుగుతుందని బాల్యంలో ఊహకైనా అందలేదే. వెన్నెల శైలేంద్రని నిలువెల్లా తడిపేస్తూ ఉంటే శారద పైకొచ్చింది. రాజ్యలక్ష్మి ఇంకా రాలేదేంటి శారద? ఇప్పటికీ ఎన్నిసార్లు ఆ ప్రశ్న అడిగారో. వస్తుంది. తను లేని ఈ ఇల్లు ఎంత బోసిపోయిందో చూస్తున్నావుగా అన్నాడు.
మీకు పర్వాలేదండి, మీకు ఆలోచనలున్నాయి, ఏదో ఒకటి చదువుకుంటూనో రాసుకుంటూనో కాలం గడిపేస్తారు, నేనెవరికి చెప్పుకోవాలి అంది దిగులుగా. శారదను అలా చూస్తుంటే శైలేంద్రకు జాలి కలిగింది. ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. శారద, నువ్వు కవిత్వం రాయకూడదు? చాలేండి అంది సిగ్గుగా. పోనీ నువ్వు మాత్రం నాలా ఆలోచనల్లోకి ఎందుకు జారకూడదు? నిజమే, రాజ్యలక్ష్మి శాశ్వతంగా మనతో కలిసి ఉండదు, రేపు పెళ్లి చేసుకుంటుంది, తనకంటూ ఓ చిన్ని ప్రపంచం ఏర్పరచుకుంటుంది. అప్పుడు మాత్రం మనం ఒంటరి వాళ్ళం కాదా అన్నాడు. శారద మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ గీతాంజలి చదవకూడదు అన్నాడు. శారద శైలేంద్రకేసి అదోలా చూసి త్వరగా కిందకి రండి అనేసి వెళ్ళింది. శైలేంద్ర అక్కడే నిలబడ్డాడు ఎప్పటిదాకానో. ఉదయం ఇంటి ముందు కారు ఆగింది. అందులోంచి దేవేంద్రనాథ్, శైలేంద్ర దిగారు. 2 సూట్ కేసులు ఇంటి లోపలికి తీసుకెళ్లారు. వాటితో పాటు కొన్ని పెయింటింగ్స్ తీసుకొచ్చాడు దేవేంద్రనాథ్. హాల్లో సోఫాలో కూర్చున్నాడు దేవేంద్రనాథ్. ముఖంలో కొద్దిపాటి అలసట. శారద మంచినీళ్ళ గ్లాస్తో వచ్చింది. పరిచయం చేశాడు శైలేంద్ర. స్నానం చేస్తారా అన్నాడు శైలేంద్ర. తల ఊపాడు దేవేంద్రనాథ్. చల్లని నీళ్లతో స్నానం చేసి సంప్రదాయ బెంగాలీ దుస్తులు ధరించాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు విందాం. థ్యాంక్ యూ.